కీర్తన సంఖ్య 65. ఈ కీర్తనలో 13 వచనాలున్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 4 వచనాలు. దేవా, సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఈ భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే బహుశా దావీదు తన జీవితంలోని ముగింపు సమయంలో రాసినట్టుగా ఉంది. ఎంచేతనంటే దేవాలయం గురించి, దేవాలయంలో జరిగే కార్యక్రమాల గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, మనలను దేవుని కృపచే రక్షించడం ద్వారా నిజమైన సంతృప్తి కలుగుతుంది. ఎంచేతనంటే ఈ భాగంలో దావీదు ప్రాముఖ్యమైన విషయాల గురించి చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే, ప్రార్థన ఆలకించేవాడు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, అయితే వాటిని ప్రాయశ్చిత్తం చేశావు. మా అతిక్రమలను మీరు ప్రాయశ్చిత్తం చేశారు. ఇంగ్లీష్లో ఫర్గివ్ అనే పదాలు రాయబడింది కనుక పాపములు క్షమించాడు, దోషములు క్షమించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఆయన సన్నిధిలో నివసించడానికి అవకాశం కలిగించాడు. ఆయన పరిశుద్ధాలయములోని మందిరములో మేలు చేత తృప్తి పొందుతారట. పరిశుద్ధాలయంలో ఏం చేస్తారు? దేవునికి స్తుతి చెల్లిస్తారు, దేవునికి మ్రొక్కుబడి చెల్లిస్తారు. మొదటి భాగంలో అంటాడు చూసారా, సీయోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే. ఎంచేత అంటే దేవుని యొక్క భీకరమైన కార్యాలు మనం ఆలోచించినప్పుడు, దేవుని యొక్క ఆ భయంకరమైన సన్నిధిని గురించి మనం ఆలోచించినప్పుడు మాట పలకలేం. మౌనంగా ఉండి భయభక్తులతో దేవుని సందులో సాగిలపడ్డమే మనం చేయగలిగింది. తర్వాత భాగం 5 నుండి 8 వరకు. మాకు రక్షణకర్తమైన దేవా, బూదిగంతముల నివాసులకందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి నీ ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడే, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. ఈ భాగాన్ని చూస్తే దేవుని యొక్క సార్వభౌత్వం మనకు గుర్తుకొస్తుంది. దేవుడు సృష్టికర్త కనుక దేవుడు సృష్టిని తన మహత్తరమైనటువంటి శక్తి చేత దాన్ని అధీనంలో ఉంచుకున్నాడు. తన మహత్తరమైనటువంటి శక్తి చేత దాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకనే కీర్తనకారుడు ఏమంటా అంటే, బలమునే నడిగట్టుగా కట్టుకున్నావు, నీ శక్తి చేత పర్వతాలను స్థిరపరుస్తావు, సముద్రముల ఘోషను, దాని తరంగముల ఘోషను నీవే అణుస్తావు. అంచేత జనముల అల్లరిని చల్లార్చడం అది పెద్ద సంగతి కాదు. ఆయనకు సూచక్రియలు చూసి దిగంత నివాసులు భయపడతారట. ఉదయం సాయంత్రం సంతోషంగా చేసి ఉన్నావు. కనుక దేవుని యొక్క సార్వభౌత్వాన్ని చూసినప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. తర్వాత భాగం 9 నుండి 11 వరకు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత దానికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిములను చదును చేయుచున్నావు. వాన జలుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నువ్వు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి.
ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, మన మనుగడ కొరకు దేవుని కృపచే సిద్ధపరిచిన ఏర్పాటు భక్తి భావాన్ని కలిగిస్తుంది. మానవుడికి కావలసినటువంటి అవసరతలన్నీ చాలా చక్కగా తీరుస్తున్నాడు. దేవుని యొక్క మహత్తరమైన జ్ఞానం చేత మానవుడికి అవసరమైన ధాన్యాన్ని దేవుడు ఎలా దయచేస్తున్నాడో ఓ కవిత్వం ద్వారా కీర్తనకారుడు చాలా చక్కగా దాన్ని మనకు వివరిస్తున్నాడు. దేవుడు భూమిని దున్నినట్టు, దాన్ని సారవంతంగా చేసినట్టు, నీళ్లతో తడిపినట్టు, దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. ఆ తర్వాత అది మొలకెత్తగా నువ్వు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నాయి. ఎక్కువ శాతము నేను గమనించింది ఏంటంటే, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అనే పదాన్ని తీసుకెళ్ళి బర్త్డేలకు దాన్ని వర్తింపజేస్తున్నారు. కానీ నిజానికి ఈ భాగం రాసింది ఏంటి? సంవత్సరం అంతా దేవుడు తన ప్రజలకు అవసరమైన ఆహారాన్ని దయచేస్తున్నాడు. సంవత్సరం అంతా దేవుడు దయాకిరీటంగా దయచేశాడు. అంటే ఎలాగా? అవసరమైనటువంటి ఆహారం చేత దేవుడు తన ప్రజలను తృప్తిపరుస్తున్నాడు అనే భాగాన్ని మనం ఇక్కడ గ్రహించగలం. మొట్టమొదటి భాగంలో చూసినప్పుడేమో దేవుని యొక్క సన్నిధి చేత పాప పరిహారం చేసి ఆయనను ఆరాధించే నేపథ్యంలో అక్కడ తృప్తిస్తున్నాడు అని చెప్పాడు. రెండో భాగంలో దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనకు తెలియపరిచాడు. మూడో భాగంలో దేవుడు తన కృప చేత మానవులమైన మనకు అవసరమైన బేసిక్ నీడ్స్, అవసరమైన ఆహారాన్ని ఆయన దయచేస్తూ ఆయన మనకు దయాకిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు. అంతేగాని సంవత్సరం గడిచిపోయింది, విష్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి రాసినట్టు కాదు అని నేను భావిస్తున్నాను. 11వ వచనం యొక్క కాంటెక్స్ట్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది. ఎంత చక్కగా వివరిస్తారు చూడండి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందముగా నడికట్టు ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్ల మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అవన్నీ సంతోషధ్వని చేయుచున్నవి, అన్నీయో గానము చేయుచున్నవి. వీటి మధ్యలో రాయబడింది 11వ వచనం. కనుక కాంటెక్స్ట్ని గుర్తించి కాంటెక్స్ట్కి అనుగుణంగా అన్వయించుకోవటం అనేది అది మనకు ఆశీర్వాదకరం. ఈ కీర్తనకు నేను పెట్టినటువంటి పేరు ఏంటంటే దేవుని ఆశీర్వాదములు. మొదటి భాగంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదములు, రెండవ భాగంలో దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు, దేవుని యొక్క సార్వభౌమత్వం, మూడో భాగంలో భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహించాడు. తద్వారా మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించడమే అది మన స్పందనగా ఉండాలి. తండ్రి అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను గాక. ప్రభువైన యేసుక్రీస్తు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.